పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం మాచల పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో సామాజిక సమానత్వం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయుడని, మహాత్మా జ్యోతిరావు పూలే అని సమాజంలో అంటరానితనం, కుల నిర్మూలన కోసం పోరాటం చేసిన సంఘ సంస్కర్త అని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్, బీసీ సంఘం మాచల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కొరదాల జ్యోతి, దళిత నాయకులు కలివెల రామయ్య తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే కొనసాగిస్తాం, పూలే గారి ఆశయాలను కొనసాగిస్తాం, పూలే గారి ఆశయాలను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సంఘ సంస్కర్త, ఉద్యమకారుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమాన్ని దళిత భోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం మాచల పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. మొదటిగా ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ దోహాలు తెలియజేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి మహారాష్ట్రలో జన్మించి అంచెలంచెలుగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని, అస్పృశ్యతను, కుల నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు. అలాగే ఈ భారతదేశంలో సామాజిక సమానత్వం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, వారి విద్యాభివృద్ధి కోసం మరి ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు, మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. కాబట్టి ఈ యొక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ముందుకు తీసుకువెళ్లాలని, ప్రతి ఒక్కరు కూడా పూలే గారిని ఆదర్శంగా తీసుకొని సమసమాజ స్థాపన కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సమాజానికి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఉద్యమకారుడిగా, సంఘ సంస్కర్తగా అందించినటువంటి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. జై భీమ్, జై పూలే. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. కొనసాగిస్తాం పూలే గారి ఆశయాలను, కొనసాగిస్తాం పూలే గారి ఆశయాలను. బీసీ సంఘం మాచల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కొరదాల జ్యోతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడికి విగ్రహానికి ఘనంగా పూలమాలలతో సత్కరించడం జరిగింది. మరి ఇటువంటి మహనీయులు ఉండబట్టే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఆయన యొక్క గుర్తించి ప్రతి ఒక్కరు కూడా మరి విద్య ద్వారా అంటరానితనాన్ని మరి నిర్మించడానికి స్వయాన వాళ్ళ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారిని ప్రోత్సాహంతో మరి చదువు వల్ల ఏదైనా అరికట్టొచ్చని వారిని స్వయాన కృషి చేస్తూ ముందుకు తీసుకొని వచ్చారు. మరి ఈరోజు ఎంతోమంది మహిళలు చదువు పట్ల అనేక వర్గాలలో ముందుంటున్నారంటే మరి ఇటువంటి మహనీయుల వల్ల. మరి ఆయన విగ్రహానికి పూలమాలలు వేయటం మా అదృష్టంగా భావిస్తూ తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయనకి పూలమాలలు వేసి జగజ్యోతి చర్మకార సంక్షేమ సంఘం మరియు దళిత ప్రజా సంఘాల తరఫున ఆయనకి ఘనంగా పూలమాలలు వేసి సత్కరించడం. మహనీయుల ఆశయాలు కొనసాగించినప్పుడే వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందుతాయని, కానీ వాళ్ళు సాధించిన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతున్నప్పుడు మాత్రమే ఈ వెనకబడిన వర్గాలలో అభివృద్ధి సాధ్యపడుతుందని ఇంకొకసారి సాటి చెప్పడం జరిగింది. ఈ రకంగా బహుజన సంఘాలన్నీ కలిసి కూడా మహనీయుల ఆశయాలు కొనసాగిస్తూ
వీళ్ళ మనుగడకి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. జై భీమ్. పూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే కొనసాగిస్తాం పూలే గారి ఆశయాలను కొనసాగిస్తాం పూలే గారి ఆశయాలను కొనసాగిస్తాం పూలే గారి ఆశయాలను కొనసాగిస్తాం.